ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద కూడా ఉండేది. ఒక అందమైన వసంత ఉదయం రోజు ఆ వ్యాపారి ఉప్పును విక్రయించడానికి మార్కెట్ కు తీసుకెళ్లడానికి తన గాడిదను ఉప్పు సంచులతో లోడ్ చేశాడు. వ్యాపారి అతని గాడిద కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక నదికి చేరుకున్నప్పుడు వారు ఎక్కువ దూరం నదిలో నడవలేకపోయారు. దురదృష్టవశాత్తు గాడిద జారిపడి నదిలో పడిపోయింది. అది నది ఒడ్డుకు పరిగెత్తుతుండగా దాని వెనక భాగంలో నింపిన ఉప్పు సంచులు తేలికమైనవిగా మారడం గమనించింది. ఆ వ్యాపారి ఇంటికి తిరిగి రావడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. అక్కడ అతను తన గాడిదలో మరిన్ని సంచుల ఉప్పును నింపాడు. వారు మళ్లీ జారే నది ఒడ్డుకు చేరుకోగానే ఈసారి ఉద్దేశపూర్వకంగా గాడిద నదిలో పడిపోయింది. ఆ విధంగా ఉప్పు మళ్లీ వృధా అయింది. అప్పటికి ఆ వ్యాపారి గాడిద యొక్క ఉపాయం తెలుసుకున్నాడు. అతను గాడిదకు ఒక మంచి గుణపాఠం నేర్పించాలని అనుకున్నాడు. అతను గాడిదతో రెండవసారి ఇంటికి తిరిగి వస్తుండగా వ్యాపారి దాని వెనక భాగంలో స్పాంజ్ల సంచులను లోడ్ చేశాడు. ఈ జంట మూడవసారి మార్కెట్ పర్యటనకు బయలుదేరారు. నదికి చేరుకున్న తర్వాత గాడిద చాలా తెలివిగా మళ్లీ నీటిలో పడిపోయింది. కానీ ఇప్పుడు భారం తేలికగా మారడానికి బదులుగా అది బరువుగా మారింది. వ్యాపారి గాడిదను చూసి నవ్వుతూ, మూర్ఖమైన గాడిద, నీ ఉపాయం కనుగొనబడింది. నీవు ఎన్నిసార్లని నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తావు అని గాడిదతో అంటాడు. ఈ కథలోని నైతికత ఏమిటంటే, మీరు ఎవరిని చాలాసార్లు మోసం చేయలేరని మీరు తెలుసుకోవాలి. దానికి తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.